వెల్కమ్ టు జే న్యూస్. నిరంతరం నడక, వ్యాయామం, యోగా వంటి ద్వారా మీ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. జేమ్స్ ఆసుపత్రి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాల వద్ద సమావేశం నిర్వహించి అనంతరం అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గుండుశంకర్ మాట్లాడుతూ యాంత్రిక జీవనం, మానసిక ఒత్తిడి, కనీస వ్యాయామం లేకపోవడం, దురలవాట్లు, ఆహార నియమాలు పాటించడం వలన మనిషి గుండె లయ తప్పేలా చేస్తున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారని, అప్పటి వరకు ఉత్సాహంగా తిరుగుతూ ఉండే యువత కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీలలిత, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, విజయభాస్కర్, జోష్న, రోటరీ క్లబ్ అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, జేమ్స్ కార్డియాలజిస్టులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు ర్యాలీని ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చివరి వరకు నినాదాలు చేస్తూ తిరిగి వచ్చేద్దాం. ఉన్నటువంటి రోటరీ క్లబ్ అలాగే జెమ్స్ వారు కలిపి ఈరోజు ఒక ర్యాలీ పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, చాలా మంది చిన్న వయసు నుండే ఈ కిడ్నీ జబ్బు బారిన పడి లక్షలాది మంది చనిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఈ సందర్భంగా నేను జెమ్స్ వారికి అలాగే రోటరీ క్లబ్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాడీలో ఏ పార్టీకి లేనటువంటి ప్రాధాన్యత గుండెకి, ఎందుకంటే మనం ఏడ్చిన గుండెకి గుండె బాధపడుతుంది అంటాం, ఒక విషాదకరమైన సంఘటన చూసుకుంటే గుండె బరువెక్కింది అంటాం, అలాగే ఆనందకరమైన విషయం వచ్చిందంటే గుండె తేలికైంది అంటాం. సో ప్రతి దానికి ఏ శరీరంలో ఏ పార్టీకి లేనటువంటి స్పెషల్ ఇది ఇంపార్టెన్స్ ఈ గుండెకు ఉంది. సో దీనిపైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దీనికి ఒకటే ప్రివెంటివ్ టెస్ట్లు ఏవైతే ముందే దీనికి గుండె జబ్బుకి వచ్చే ముందు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ, 2D ఎకో, బీపీ, అలాగే ఫ్యాట్ కంటెంట్ సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేసుకోవాలి. దీనికి సంబంధించి జెమ్స్ హాస్పిటల్ వారు ఎప్పుడు కూడా ఫ్రీ హార్ట్ చెకింగ్ ఇది హాస్పిటల్లో ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కనుక పెద్ద ఎత్తున ఇలాంటి క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్ జరిగి ప్రజలందరికీ తెలియజేయాలి. గుండెకి సంబంధించిన వ్యాధులు సిమ్టమ్స్ ఏ వస్తాయో దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనే దానిపైన మనం శ్రద్ధ వహించాలి. ప్రజలందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటూ తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన రోటరీ క్లబ్ పెద్దలకి, అలాగే జెమ్స్ హాస్పిటల్ ప్రిన్సిపల్ మేడం, అలాగే డైరెక్టర్ గారు, అలాగే డాక్టర్స్ అందరికి కూడా, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మెడికల్ జెమ్స్ హాస్పిటల్ స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ చెప్పారు, ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. అయితే మనం అంతా ఒకటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రజలందరూ కూడా ఒక సర్టన్ పీరియడ్ అంటే 40 years దాటిన తర్వాత కంపల్సరీగా హార్ట్ కి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. నా దగ్గరికి రెగ్యులర్ గా జనాలు వస్తుంటే నేను వందలాది మందికి జెమ్స్ హాస్పిటల్ పంపించాను. దాంట్లో ఒక అతనికి ఎర్లీ మార్నింగ్ 7:30 పంపిస్తే 10:30కి 3 blocks వచ్చి వెంటనే పంపించి నెక్స్ట్ డే ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆయన మామూలు చెకప్ గానే పంపించాం. సో మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఆయన ఆపరేషన్ చేసుకున్న పరిస్థితి. సో ఆఫ్టర్ కోవిడ్ జెమ్స్ హాస్పిటల్ వారు చాలా వరకు ఫ్రీ హార్ట్ క్యాంప్స్ కానీ, అలాగే ఫ్రీ హార్ట్ చెకప్స్ అన్ని కూడా చాలా వరకు మనకి అవైలబిలిటీలో ఉంది. కనుక ఇంకా ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ అంటే మరి అది దాని మీద ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా అది డైలీ లైఫ్ లో అది ఒక పార్ట్ అయిపోయింది. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రికాషన్స్ ఏంటి తీసుకోగలం. ముందు ఈసీజీ సార్ ఇంత చెప్తారు డాక్టర్ గారికి, జస్ట్ ఈసీజీ, 2D ఎకో, అలాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు మన హాస్పిటల్లో. ఈ ఫ్యాట్ సంబంధించిన ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మనం జస్ట్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ మధ్యగా మేము రెగ్యులర్ పబ్లిక్ తో టచ్ లో ఉంటాం కనుక యంగ్స్టర్స్ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేయడం అనేది అంత పెద్ద
చాలా వింతగా ఉంది. ఎందుకంటే జనరల్ గా ఈవెన్ ఉమెన్స్ లో కూడా, లేడీస్ లో కూడా ఎక్కువ హార్ట్ స్ట్రోక్ రావడం మనకు పెద్దగా తెలియదు. ఈ ఆఫ్టర్ కోవిడ్ ఎంతో మంది డయాబెటిక్ వల్ల కానీ ఇతర దీని వల్ల కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా